తగిన సమయం అన్నారు. ఆ తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. ఆ చేసేంత వరకు కూడా మనకు కంగారు ఎక్కువైపోద్ది అనమాట. తినొద్దు 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 అంటే అప్పుడు ఏం జరిగిందనమాట? తినేశారు. ఎవరు చెప్తే కాక అపవా చెప్పిందో, పాము రూపంలో చెప్పిందో, ఎలాగొచ్చిందో మొత్తం మీద తినొద్దన్న పండుని తినేశారు. ఈ తినేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు కళ్ళు తెరవబడ్డాయండి. మంచి చెడ్డల తెలివినిచ్చే పండు. జీవవృక్షాన్ని ముట్టుకోలేదు వీళ్ళు. జీవవృక్షం అలాగే ఉంది. మొత్తం ఆహారం తగినటువంటి వృక్షాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఏదైనా తోటలో ఆహారానికి అంటే తినదగినటువంటివి 2 చెట్లు ఉన్నాయి. జీవవృక్షం ఒకటి ఉంది, మంచి చెట్లు తెలివించే వృక్షం ఒకటి ఉంది. దేవుడు ఏం చెప్పాడు? ఈ మంచి చెట్లు తెలివినిచ్చేటటువంటి వృక్షం పండునే తినొద్దన్నాడండి. జీవవృక్ష ఫలం తినొద్దని కానీ తినమని కానీ చెప్పలేదు. దాని జోలికి వెళ్ళలేదు వీళ్ళు. ఏది చెయ్యొద్దన్నారో అర్థం చేసుకోండి మీరు. అలా ఉన్నారా? మన పిల్లలు కానీ మనం కానీ ఉన్నాం. ఏది చెయ్యొద్దంటే అదే చేస్తామన్నారు.